వెల్కమ్ టు బీఆర్కే ది ఇన్ డెప్త్. నేను మీ స్వీయ వర్మ. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మరోసారి చర్చ ముమ్మరమైంది. తాజాగా ఆయన అక్క సుహాసిని చేసిన సంచలన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అవకాశం వస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారు అని ఆమె స్పష్టం చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయనకు ఉన్న ప్రజాదరణ, యూత్ కనెక్ట్, ఫ్యాన్స్ బేస్ అంతా ఒకౌట్ అయితే రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే పరిస్థితి రాకపోదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న అభిమాన వర్గం విపరీతం. ఆయన సినిమా క్రేజ్ మాత్రమే కాదు, పబ్లిక్ స్పీచ్లు, ఓరియంటింగ్ స్కిల్స్ కూడా గమనిస్తే రాజకీయాల వైపు రావటం సహజమేనని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా తారక రాముడి మనవడిగా ఆయనకు ఉన్న వారసత్వం మరో బలమైన పాయింట్గా మారుతుంది. ఈ నేపథ్యంలో సుహాసిని చేసిన కామెంట్స్ ఆయన ఎంట్రీ నిజమవుతుందా అన్న ఆసక్తిని పెంచేస్తున్నాయి. అయితే ఏ పార్టీ నుంచి ఎన్టీఆర్ ఎంట్రీ అవుతారు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. టీడీపీ వారసత్వాన్ని తీసుకోవాలా, లేక బీజేపీతో కలిసిపోవాలా, లేక కొత్తగా స్వతంత్రంగా తన మార్గాన్ని ఎంచుకోవాలన్న ప్రశ్నలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్తో ఆయన ఈక్వేషన్ ఎలా ఉంటుంది కూడా కీలకం. ఎన్టీఆర్ ఎక్కడి నుంచి ఎంట్రీ ఇస్తారన్నది రెండు రాష్ట్రాల రాజకీయాలపైన ప్రభావం చూపించే అంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆయన ఎంట్రీ కోసం ఏకంగా సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి రా అంటూ ఈ నినాదాలు వినిపించాయి. ఆ ఆశలు, ఆ ఉత్సాహం ఇప్పుడు సుహాసిని వ్యాఖ్యలతో మరింత బలపడుతున్నాయి. ఫ్యాన్స్ లోని ఈ భావోద్వేగం ఆయన ఎంట్రీని తప్పనిసరి చేస్తుందా, లేక ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరే కోణాన్ని చూపిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం ఫ్యాన్స్ బేస్ సరిపోదని, బలమైన ఆర్గనైజేషన్, కేడర్, అలయన్స్ అవసరమని చెబుతున్నారు. సుహాసిని చేసిన అవకాశం వస్తే వస్తారు అనే వ్యాఖ్య వెనుక కూడా ఒక కండిషన్ ఉన్నట్టే కనిపిస్తుందని వారు చెబుతున్నారు. అంటే తగిన వేదిక దొరకాలి, బలమైన మద్దతు ఉండాలి అనేది సుహాసిని సంకేతమా అన్న చర్చ మొదలైంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై మళ్లీ డిబేట్ స్టార్ట్ అయింది. సుహాసిని మాటలు అభిమానులు కొత్త జోష్ నింపినా ఆ ఎంట్రీ ఎలా, ఎప్పుడు, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం ఇంకా క్లియర్ కాలేదు. కానీ ఒకసారి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తే రెండు రాష్ట్రాల సమీకరణాలను కుదిపేస్తారన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఎప్పుడు, ఎక్కడి నుంచి అనే ప్రశ్నకి ఇప్పుడు హాట్ సీట్ దక్కింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మాన్వి దేవేంద్రప్ప, కురుబ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, అలాగే బోట్ల రామారావు, వైసీపీ లీడర్. చెప్పండి సార్. దేవేంద్రప్ప చెప్పండి సార్. నమస్తే మేడం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలకి ఒక ధైర్యం వచ్చింది. పేద ప్రజలకి బాగుపడాలన్న ఒక ఎన్టీఆర్ కుటుంబం ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక ఈ రాష్ట్రంలో కమెంట్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పేదలకి అంత ధైర్యం వచ్చి అంతో బాగుపడింది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈరోజు కొంతమంది ఏమో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతాడో అవన్నీ అంటున్నారు. కానే కాదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, నీతిమత్యమైన మా ఫ్యామిలీ, ఎన్టీ రామారావు ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ముందుకు తీసుకెళ్ళకు కోరుతున్నారు తప్ప ఇంకోటి రాదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయం రావచ్చు, తప్పేం లేదు. ఇంకా చిన్న వయస్సు, ఇంకా ముందుందని ఆయన ఆలోచనలో ఉన్నారు. ఆయన కూడా యా పార్టీ పెట్టాడు, రాజకీయం వస్తున్నాడు. ఎక్కడ వస్తే తెలుగుదేశం పార్టీలే. ఆ రోజు 6 కోట్ల అందగాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ వాళ్ళ తాతలాగా ముందుకు వస్తాడు. కొన్ని రోజులు టైం ఉంది ఆయనకి. ఆయన ఆ రోజు నేను పార్టీ వేరే పెడతాను, పార్టీ రాజకీయం రాని కాదు. ఆయన ఒక పార్టీ విధానంలో ఒక నీతివంతమైన విధానంలో పోతున్నారు. కొంతమంది సహించలేక వైసీపీ నాయకులు ఏదో ఒకటి పడుకొట్టాలా, పార్టీ రెండు చేయాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో చాలా మంది బలపరుస్తున్నారు. లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈరోజు నిన్న మొన్న జరిగిన 16,347 పోస్టులు భర్తీ చేస్తే ఎంత కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. వీళ్ళు కుయుత్తులు చేసి జూనియర్ ఎన్టీఆర్ లాగుదాము, రెండు చేస్తాము, అప్పుడు మనం కొడతామని ధైర్యంతో వైసీపీ వాళ్ళు అంటున్నారు తప్ప ఆయన వాళ్ళ అక్క సువాసన కూడా రాజకీయం మా తమ్ముడు వస్తారని చెప్పారు అంతే. ఆయన వేరే పార్టీ పెడతాడు అది ఇది అనలేదు. రామారావు జూనియర్ ఎన్టీఆర్ కదా ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఆయన కూడా నాయకత్వాన్ని మేమంతా ఈ రాష్ట్రం కమెంట్ రాష్ట్ర కార్యకర్తలు అందరూ స్వాగతిస్తాం. దానికి ఏమి ఇబ్బంది లేదు మేడం. ఎన్టీఆర్ ఎప్పుడు దేవేంద్రప్ప నేను రాజకీయాలకు రానని తెగేసి చెప్పేశారు కదా, మరి ఈ వ్యాఖ్యల వెనకాల ఉన్న కథ ఏంటంటారు? ఏం లేదు మేడం. ఈరోజు ఖచ్చితంగా ఎన్టీఆర్ వంశం ఏకదాటిగా నిలబడతారు. ఈ రాష్ట్రం ముందు పోవాలన్నా
కమెంట్ రాష్ట్రంలో కూడా నెక్స్ట్ 2029 కల్లా పికప్ చేసుకుంటారు. కమెంట్ తెలంగాణలో కూడా ఈ రోజు దాన్ని పికప్ చేస్తారు. నెక్స్ట్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ వస్తుందని కొంతమంది ఏదో పుట్టిస్తున్నారు మేడం, అంతే తప్ప ఏమేమేం జరగదు. జూనియర్ అంటే క్లారిటీగా ఉన్నారు. ఆయన ఈ రాష్ట్రంలో మా తాత పెట్టిన పార్టీ డెవలప్ కావాలా, మా తాత పెట్టిన ప్రజలు నమ్మకంగా ఉన్నారు, కార్యకర్తలు బాగానే ఉన్నారు అని ఆయన సంతోషంగా ఉన్నారు మేడం. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఆలోచన లేదు. ఆయన వస్తే స్వాగతిస్తాం, కాదని లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సార్ కానీ, లోకేష్ గారు కానీ, బాలకృష్ణ గారు స్వాగతిస్తారు. ఎవరు ఎక్కడ పోరు, వాళ్ళు ఏకదాటి నిలబడినారు. వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో మా పార్టీ, మా తాత పార్టీ నిలబడాలన్నా మేమంతా ఏకదాడి ఉండాలని వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నారు మేడం. కొంతమంది మధ్యవర్తులు చెప్తున్నారు మేడం, దానికి ఏం అభ్యంతరం లేదు. జూనియర్ ఎప్పుడు వస్తున్నా పార్టీకి సంతోషమే. పార్టీ నిలబడినా జూనియర్ ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ అంటున్నారు మేడం, ఆయన వస్తున్నా స్వాగతిస్తాం మేడం, తప్పేం లేదు. దేవేంద్రప్ప గారు, జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారా, లేక ఇది కేవలం అభిమానుల ఆశ మాత్రమే అంటారా? రాజకీయం రావాలని ఉంది మేడం, ఇప్పట్లో కాదు. ఆయన టైం వచ్చినప్పుడు వస్తాడు మేడం. ఆయన టైం ఉంది మేడం. ఆయన వస్తే కూడా స్వాగతిస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్యకర్తలు అందరూ స్వాగతిస్తారు, కాదనం లేదు మేడం. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు, కొంత టైం పడుతుంది మేడం. ఆయన ఆలోచన వేళ్ళలో ఆలోచన ఉన్నాడు. ఆయన ఈ పార్టీని రెండు చేయాలి, మా తాత స్థాపించిన పార్టీని ముక్కులు చేయాలని ఎప్పుడు లేదు మేడం. దానికి ఖచ్చితంగా ఈ జూనియర్ ఎన్టీ గారు ఆలోచన మంచిదే. రాబో రోజులు వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ స్వాగతిస్తాం. ఆయన అంటే ఒక గొప్ప వ్యక్తి. జూనియర్ ఎన్టీఆర్ కూడా తాతలాగా ఒక ధైర్యమైన మానవత్వం ఉంది. కొంత టైం వచ్చినప్పుడు వస్తారు మేడం, దానికి ఖచ్చితంగా కాదనం లేదు మేడం. నేను బోట్ల రామరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు, వైసీపీ లీడర్. ఆయనతో కూడా మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. సార్ చెప్పండి సార్. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయాలకు రావాలని ఆలోచనలో ఉన్నారంటారా రామారావు గారు, లేక ఇది కేవలం అభిమానుల ఆశ మాత్రమే అంటారా? మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు, ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? నమస్కారం అండి. నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసినటువంటి వ్యక్తిగా మనందరూ తెలిసినటువంటి అంశానండి. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే, లోకేష్ ని మాత్రమే నాయకుడిగా చేయాలనేటువంటి ఆకాంక్ష ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి దన్నుతోటి అక్కడ కేడర్ గాని వీళ్ళంతా కూడా ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా ఉన్నారో వాళ్ళందరినీ పొగబెట్టి తరిమేసేటటువంటి పరిస్థితి చేశారు కదండి. మనకు తెలుసు కదా, కొడాలి నాని, అట్లాగే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అన్ని కూడా అసాసినేట్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క క్యారెక్టర్స్ మీద వీళ్ళు ఐటీడీపీ వాళ్ళ చేత రకరకాల సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టించడం ఇవన్నీ చేసేసారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారు, నేను పైన ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు, మా తాతగారు యొక్క ఆశీస్సులు ఉన్నంతసేపు నన్ను ఎవరు ఏమి చేయలేరు అనే డైలాగ్ తోటి ఈ రాష్ట్రంలో కొంత ఒక రకమైనటువంటి రాజకీయ కలంకలం రేగింది. అట్లాగే అనంతపురం ఎమ్మెల్యే అతను చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా దాన్ని ప్రొటెస్ట్ చేయటం, అక్కడ అనంతపురం ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీలు అయిన పీకేసి వాళ్ళ ఇంటి మీద ధర్నా చేయటం. ఈ సందర్భంగా ఇటీవల సుహాసిని గారు నిన్న మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు సరైనటువంటి సమయంలో రాజకీయాల్లో వస్తారని ప్రకటించారు. ఇక్కడ ఒక క్లారిటీగా ఆమె మాట్లాడిన దాంతో మనకు ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది మేడం. ఇక్కడ ఈ అంశాలన్నిటి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఆయన ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి ఏదైనా సరే ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ విధానం కానీ వైఖరి కానీ విషయాల మీద స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని మా అభిప్రాయం మేడం. రామారావు గారు, ఎన్టీఆర్ ఎంట్రీ ఏ పార్టీ నుంచి అవుతుందో తెలుసుకోవచ్చు అంటే టీడీపీ వారసత్వంగా వస్తారంటారా, లేకపోతే బీజేపీ ఆప్షనల్ లేక స్వతంత్ర మార్గం అనుకుంటున్నారా? ఎన్టీఆర్ గారికి బాగా ఫాలోయింగ్ ఉందండి సినిమా ఫీల్డ్ లో. ఏదైతే ఆయన సీనియర్ ఎన్టీఆర్ ఏదైతే నందమూరి తారక రామారావు గారి ముఖ కవలికలు పోలికలు ఉండటం తోటి ఈయన ఎన్టీఆర్ కి నిజమైనటువంటి వారసుడిగా ప్రజల్లో
తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆయనకు ఫాలోయింగ్ ఉన్న మాట అయితే ఇది ఎక్కడో కానీ మరి హరికృష్ణ చనిపోవడంతో ఏమో కానీ ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి సరైనటువంటి మద్దతు లభించట్లేదనేది అందరూ అనుకుంటున్నటువంటి అంశం. ఏది ఏమైనా ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని ఆ యొక్క వాళ్ళ అక్కగారు అయినటువంటి సుహాసిని గారు ప్రకటించడం ఇది ఆయన యొక్క వైఖరిని ఆమె ద్వారా తేటతెల్లం చేయించినట్లుగా ప్రజలు కానీ రాజకీయ మేధావులు కానీ విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్టీఆర్ కు ఆయన మరి రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ ద్వారా వస్తాడా లేకపోతే వేరే ప్లాట్ఫామ్ ద్వారా వస్తాడా అనేది మనం భవిష్యత్తులో వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందండి మేడం. రామారావు గారు, కేవలం అభిమానుల బలం అయితే సరిపోదు కదా రాజకీయాల్లోకి రావాలంటే, లేక బలమైన ఆర్గనైజేషన్ అయినా ఉండాలి, కేడర్ అయినా ఉండాలి, అలియన్స్ కూడా అవసరం కదా మరి. ఇప్పుడు ఆయనకి క్యాడర్ ఉందా లేదా లేకపోతే అభిమానులు ఉన్నారా లేరా అనే దానికి మనము 2009 ఎన్నికల్ని మనం చూసుకోవాలి మేడం. ఆయన చేతం త్రూఅవుట్ స్టేట్ మొత్తం కూడా ఆ రోజు క్యాంపెయిన్ చేయించినటువంటి పరిస్థితి మనం చూసాం. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులకు ఆయన చేత ప్రచారం ఎందుకు చేయించారు? ఆయనకి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే లోకేష్ ఒక్కడే మా నాయకుడు, మాకు ఇంకా నందమూరి కుటుంబంలో కానీ ఎక్కడ వారసత్వంగా వచ్చేటటువంటి ఏ నాయకుడు లేడని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేయడంతో పాటు వాళ్ళు ఆ విధంగా వ్యవహార శైలి కూడా ఆ మాదిరిగా మనకు ప్రజలకు ఒక రకమైనటువంటి ఎక్స్పోజర్ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే 2014-19 మధ్య ఆగమేఘాల మీద ఎమ్మెల్సీగా లోకేష్ బాబుని చేసి ఆయనకు మంత్రి పదవి అప్పగించే విషయం కానీ, ఒక కుటుంబంలో ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ అదే కుటుంబంలో వ్యక్తి మంత్రిగా చేసుకోవటం అనేటువంటి సంస్కృతి అదంతా కూడా ఒక మెసేజ్ ఇవ్వటం అనమాట. నా తర్వాత లోకేష్కే ఈ పార్టీకి నాయకుడు, నా తర్వాత నా వారసత్వం లోకేష్కి అనేటువంటిది చెప్పకనే చెప్పడం కోసమే ఎన్ని చేసి యోగాలం ద్వారా ఆ యొక్క అతనికి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచే దానికోసం ఆయనకు సపరేట్ గా ఒక యాక్టివిటీ ఒక కార్యక్రమం కూడా కనిపించింది మనం చూసాం కదా మేడం. వీటన్నిటి పర్యవసానాలు ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ కానీ మిగతా ఎవరైనా సరే నందమూరి కుటుంబం నుంచి ఎవరికి ఆస్కారం లేకుండా మళ్ళా నారా లోకేష్ మాత్రమే నారా కుటుంబం నుంచి వారసుడు ఉంటారు అనేది చంద్రబాబు నాయుడు అండ్ ఆయన యొక్క కోటరీ ఉన్నారు వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి ప్రయత్నముగా మనకైతే అర్థమవుతుంది. కానీ ఎన్టీ రామారావు గారికి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన యొక్క భాషా ప్రావీణ్యం కానీ, వాక్చాతుర్యం కానీ, ఆయన యొక్క వ్యవహార శైలి కానీ కొంచెం ఆయన దగ్గర నాయకత్వ లక్షణాలు ఉన్నాయనేది ఆయన యొక్క వ్యవహార శైలి. అట్లాగే సంయమనం పాటించడం. ఎందుకంటే 2009 తర్వాత రాజకీయాలకి వీళ్ళు పిలవలేదనేటువంటి దాంతో ఎక్కడ ఏ సభలు సమావేశాల్లో కూడా కనిపించకుండా సంయమనం పాటించారే, అది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. దీన్ని బట్టి ఆయన కాడ నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని మాత్రం మనకు అర్థమవుతుంది మేడం. దేవేంద్రప్ప గారు, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఎంతవరకు మారుతాయి అనుకోవచ్చండి? మేడం, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు వస్తే ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా బలంగా ఉంటుంది మేడం, కారణం లేదు. నేను ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించేసి జూనియర్తో మాట్లాడి ఆయన ఇంకా చిన్న సినీ రంగంలో ఉండాలి, చిన్న పిల్లోడు కదా అని ఆయన ఆలోచనలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఈరోజు ఆయన ఏ చిన్న వయస్సు ఇంకా తర్వాత ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వారసులు లోకేష్ ఎక్కడ మాట్లాడింది లేదు మేడం, ఎక్కడ చేసింది లేదు. వీళ్ళు కల్లిగుల్లి మాటలతో వైసీపీ మేం ఢీకోలేం, తెలుగుదేశం పార్టీని ఢీకోలేం, ఇంకా మా కథ అయిపోయింది. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకుంటుంటారు మేడం వీళ్ళు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడన్నా ఏమన్నా ఎక్కడన్నా మాట్లాడినారా? జూనియర్ ఎన్టీఆర్ వస్తే సంతోషం, మన కార్యకర్తలు లీడరు అందరూ స్వాగతించక రెడీ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆలోచన వేరేగా ఉంది, ఆయన ఆలోచన ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మా తాతలాగా మేము కూడా సినీ ఫీల్డ్లో ఇంకా చాలా డెవలప్ చేసేది ఉంది మేడం. ఆయన ఆశలు దండి ఉన్నాం, ఇంకా సినీ ఫీల్డ్లో పౌరాణికలు కూడా అందించాలని ఉంది. ఆయన ఎక్కడో వాళ్ళ తాత ఎక్కడ ఏం చేశాడు అదే సేమ్ డిటో చేయాలని ఆలోచన ఉన్నాడు. ఎప్పటికీ వస్తారు కానీ కాదని మేడం. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అవుతారు. ఆయన కూడా భవిష్యత్తు ఉంటుంది మేడం. ఈ రోజు ఆయన ఆలోచన లేదు, ఆలోచన ఎప్పటికీ లేదు. ఆయన భవిష్యత్తు
కార్మికులు రెడీ చేసుకుంటున్నారు. ఆయన ఇంకా సినిఫీల్లో ఉండాలా అన్న చిన్న వయసుగానే ఆలోచన ఉంటారు మేడం. వీళ్ళు ఎప్పుడో ఏమో మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఆయన వాళ్ళు కూడా తెలుసుకోవాలా. వైసీపీ నాయకులు మీరు మన నాయకుడు గురించి మాట్లాడిన అర్హత మీ దగ్గర లేదు. ఎందుకు మాట్లాడితే అర్థం కాదు. ఆ జూనియర్ వస్తారో లేదో ఆ కామెంట్ మీకు అవసరమే లేదు. ఈ రోజు మన నాయకుడు వస్తారంటే యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్యకర్తలు ప్రజలు రెడీగా ఉన్నారు, కాలం లేదు. ఆయనకు కూడా తెలుసు, మన నాయకుడు కూడా తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు తెలుసు. టైం వచ్చినప్పుడు ఆయన రాజకీయం దిగుతారు, అందరూ సాగుస్తాం, ఏకతాటిగా నిలబడతారు మేడం. దేవేంద్రప్ప గారు, ఎన్టీఆర్ కొన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తారక రామారావు గారి మనవడు కావటం. కానీ ఇప్పుడు లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్కి అసలు పొత్తు కుదురుతుంది అనే అంశం అయితే ప్రశ్నార్థకంగా ఉంది. అసలు ఎన్టీఆర్ గారు ఏ ఎంట్రీ ఏ పార్టీ నుంచి అవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారంటే? జూనియర్ ఎన్టీఆర్ గారు యా పార్టీ నుంచి రాదు మేడం, ఓన్లీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తాత స్థాపించిన పార్టీ. ఎక్కడ ఆలోచన కూడా లేదు మేడం. ఆయన తాత మీద అంత ప్రేమ ఉన్నారు. ఆయన ఎప్పుడుగో తాతలాగా నేను కావాలా, ఆ పార్టీ నిలబెట్టాలని ఉంది. ఆయన కూడా డైరెక్ట్ గా చెప్పలేకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన ఎంత సపోర్ట్ చేసి అంత సపోర్ట్ చేస్తున్నాడు మన పార్టీకి, కార్యకర్తలకి. ఈ రోజు ఆయన నోటి ఎక్కడన్నా వచ్చింది మేడం ఏదన్నా. ఊహాలు ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావలేదు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మన అధికారంకి వచ్చినప్పుడు ఎంతో సంతోషపడి అంత సంతోషపడ్డాము. ఎందుకంటే మన కార్యకర్తలు బాగుండాలి, మన నాయకులు బాగుండాలి. టైం వచ్చుడు ఆయనకు కూడా అవసరం మేమంతా. ఈ రోజు ఆయన ఎక్కడ ఏం మాట్లాడలేదు. వాళ్ళ సుభాషిణి గారు రాబోయే వాళ్ళకి వాస్తవమే. మా తమ్ముడు కూడా ఎప్పుడో ఒకసారి రాజకీయ వస్తాను చెప్పింది అంతే. ఆమె పార్టీ పెడతాను, వేరే పార్టీ పెడతాను, నా పార్టీ అన్న మా తమ్ముడు పార్టీ వేరే పార్టీ పెట్టిపోతాను ఎక్కడ అనలేదు. ఈరోజు బాగా ఉన్నారు వాళ్ళు. అల్లుడు మామ అంత బాగున్నారు. లోకేష్ కూడా బాగున్నారు. ఈరోజు లోకేష్ మన సార్ చంద్రబాబుకి వచ్చినందుకు ఈరోజు ఎంత మేలు జరుగుతుంది రాష్ట్రానికి మీ అందరూ తెలుసు మేడం. ఆ రోజు లోకేష్ సార్ని ఎంతో వేయాల్సారు ఈ వైసీపీ నాయకులు, ఏమేమో చేశారు. ఈ రోజు చూడండి, వాళ్ళకి రెడ్డు బుక్కలా కనబడుతుంది వాళ్ళని చూస్తే. ఆ రోజు చెప్పాడు ధైర్యంగా, కమాండ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అద్దు దాడిపోతున్నారు, మీరు అధికారం వస్తుంది, మిమ్మల్ని జైలుకి పోతారు మీరు, ఎన్నో చేసినా కూడా వాళ్ళకి భయం లేదు. ఈరోజు వంశీ ఆయన ఎవరు నాని ఈరోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు బూట్ నాకిన రోజులు ఆయన టికెట్ ఇచ్చినాక వేరేలో మాట్లాడి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎక్కడ వస్తారు మేడం వాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఎంతో వాళ్ళ నుంచి ఇప్పుడు రోజు పార్టీ ఓడిపోయారు. వంశీ ఎవరు కొడల్లాని గారి ఈ రోజు వాళ్ళు తప్పేసారు జనము. ఇంకా వాళ్ళు వస్తే ఎక్కడ ఉంటుంది మేము మాట్లాడుతున్నాను వైసీ రెడ్డి గారు. ఈ రోజు మీరు చెప్పండి, మన జోలికి రావద్దండి, మనం ఏకదాటిగా ఉన్నాం. నందమూరి వంశం ఫ్యామిలీ ఏకదాటి ఉంది. ఈ రోజు నందమూరి వంశం ఉన్న వల్ల ఈ రాష్ట్రాల్లో మనమంతా చిన్న బీసీలు బాగుపడుతున్నాం. బీసీలు ధైర్యం వస్తుంది. ఈ రోజు ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టుకుంటే మా పార్టీ ఎక్కడ, మా ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఆ రోజు ఏకత అయినారు. ఈ రోజు మనిషిపోరు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్టీఆర్ వంశాన్ని మర్చిపోరు. ఎన్టీఆర్ వంశంగా నిలబడి, ఎవరు వచ్చినా నిలబడి, మనవాళ్ళు ఏకదాటిగా నిలబడి, మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే కూడా ఆయన కూడా అండగా నిలబడతారు. ఆయన ఎప్పుడు ఆలోచన కూడా లేదు. తాత పార్టీ ముందు పోవాలి. మా తాత పట్టిన పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలి. తాత పట్టిన పార్టీ తెలంగాణలో కూడా స్థాపన చేయాలని నేను చాలా సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా నపనపలాడుతుంది మేడం. ఈ రోజు ఆ భయం వచ్చి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ తెలంగాణ 2029లో 2028 ఎలక్షన్ వస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా రెపరెప ఆడిస్తాం. అదే జూనియర్ ఎన్టీఆర్తో అంత మేము ఏకమై ఆ రోజు పార్టీ ముందుకు పెడతామని చెప్పుకుంటున్నాం మేడం. రామారావు గారు, దేవేంద్రప్ప గారు, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ జరిగితే అసలు ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ కోసం. అసలు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నారు? ఉన్నారు మేడం, కాదని లేదు. ఇప్పుడు బాగా ఉన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్, ఎక్కడ పోరు కదా, మన పార్టీలో ఉంటారు మేడం. ఆయన పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీనే ముందుకు వస్తారు తప్ప వేరే ఆలోచన లేదు మేడం. మరి అందరూ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ మేమంతా వైకదాటి నిలబడి 2 రాష్ట్రాలు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ దేవేంద్రప్ప గారు.